మసాలా పొడి మసాలా వేస్తున్నాను. ఏం కూర వండుతున్నామమ్మా? చేపల కూర అమ్మా. చేపల కూర, అల్లము, గసగసాలు, లవంగాలు, కొబ్బరి, ధనియాలు, లవంగాలు, చెక్క, ధనియాలు వేస్తున్నాను. మళ్ళీ తర్వాత అల్లం వేస్తాను. తర్వాత కొబ్బరి వేస్తాను. తర్వాత టమాటాలు వేస్తాను. అది మా అమ్మమ్మ బాగా వండుద్ది ఫ్రెండ్స్ చేపల కూర. చేపల కూర ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మమ్మ చేపల కూర చేస్తుంది. ఇక మసాలా, రోట్లో మసాలా. అమ్మమ్మ మిక్సీకి వేయదు మసాలా, రోట్లో నూడితేనే టేస్టీగా ఉంటుందని కదా అమ్మమ్మ? రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది. రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది, అందుకని రోట్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంతా మళ్ళీ మసాలా అంతా ప్రిపేర్ అయినాక కలుపుకున్నాం చూపిద్దాం. మసాలా నూరి అక్కడ పెట్టాను. టమాటాలు నూరుతున్నాను. గుజ్జుగా వచ్చింది కూర బాగుండిద్ది. మసాలా నూరి మెత్తగా అక్కడ పెట్టాను. తర్వాత టమాటాలు నూరి మెత్తగా గుజ్జుగా వేసుకుంటే కూర బాగుండిద్ది. భలే ఉన్నామమ్మ మసాలా. అయిపోయిందామమ్మా? అయిపోయింది. కారం కలుపుతున్నా, దించి వేసిన కారం పెడుతున్నా. తర్వాత చూసి కలుపుకుంటాం. మసాలా వేస్తున్నా. రోట్లో నూనె మసాలా మా అమ్మ. మసాలా వేస్తున్నా, గుజ్జు కట్టేస్తున్నా. ఉండు, మంచిగా రోట్లో పెట్టి చింతపండు కలిపిపోయాలి. జీడిపోయిద్దాం. అది చింతపండు పిసికి ఇప్పుడు పోసుకోవాలి. పోసుకుని అప్పుడు కూర పొయ్యి మీద పెట్టుకోవాలి. పోసుకోవాలి, 2 మాట తీసుకు పోసుకోవాలి. ఈ కలిపాను పొయ్యి మీద పెట్టి వండుకుంటున్నా. పెట్టు. కూర గుజ్జుగా వచ్చినాక దించుకోవాలి. ఈ పొయ్యి ఆపేద్దాం. ఉడికిద్ది తొందరగా ఉడికిద్ది. పొయ్యి మీద పెట్టాం, ఉడికినాక తీసుకుంటాం. బాగా చూద్దామమ్మా. అమ్మమ్మ భలే స్మెల్ వస్తుందమ్మమ్మ. బాగా ఉడుకుతుంది. చక్కగా ఉడుకుతుంది. గుజ్జుగా వచ్చినాక తీసుకుందాం. కూర తిప్పుకోవాలి ఉడికినాక. ఉడకదు. భలే స్మెల్ వస్తుందమ్మమ్మ.
ఇంకా ఉడకాలా? ఇంతసేపు ఉడకాలి. ఇదిగో కొత్తిమీర ఇప్పుడు కూర ఉడకొచ్చింది, వేసుకోవాలి. వేసుకుని తిప్పుకోవాలి. ఆ కూర అది దించుకుంటుంది. ఉడికింది, దించుకుంటుంది. సరే, ఇప్పుడు అన్నం పెడుతున్నా. మరిగిపోతుంది. చెప్తుంది. బాగుంది, అన్నీ సరిపోయి చక్కగా బాగుంది కూర. బాగుంది, భలే ఉందమ్మా. నాకు కూడా పెట్టు, ఒక ముద్ద తిని చూస్తా. చాలా బాగుంది ఫ్రెండ్. మా అమ్మ చేతి చేపల కూర అసలు బాగుంది. బాగుంది. సరే ఫ్రెండ్స్, బాయ్. తిని చూడమ్మా, తిని చూడు. బాగుంది, వండుకోవాలి కూర.